ఈ దీపావళికి మీరు మరింత స్మార్ట్ అయ్యేందుకు బిగ్ సి తీసుకువచ్చింది దీపావళి ధమాకా ఆఫర్స్. మొబైల్ కొనుగోలు చేయండి 10% ఇన్స్టంట్ డిస్కౌంట్, అట్రాక్టివ్ గిఫ్ట్స్, మొబైల్ ప్రొటెక్షన్, స్మార్ట్ వాచ్ లేదా ఇయర్ బడ్స్ ఫ్రీగా పొందండి. ఈ దీపావళిని మరింత బ్యూటిఫుల్ గా మార్చుకోండి బిగ్ సి దీపావళి ధమాకా ఆఫర్స్ తో. ఎవరైతే కానిస్టేబుల్ డ్యూటీ కోసం ప్రాణాలు అర్పించిన కానిస్టేబుల్ ఇంట్లో ప్రస్తుతం నేను ఉన్నాను. పూర్తిగా శోకసంద్రంలో ఆ కుటుంబ సభ్యులంతా కూడా మునిగిపోయి ఉన్నారు. సో వారి సతీమణి ప్రణీత గారు, అలాగే కానిస్టేబుల్ ప్రమోద్, ముగ్గురు పిల్లలు మనం ఇక్కడ దృశ్యాల్లో చూడొచ్చు. చిన్న చిన్న పిల్లలు. సో ప్రమోద్ కూడా మీరు విజువల్స్లో చూసుంటారు, చాలా చిన్న వయసు అతనిది. సో ముగ్గురు చిన్నపిల్లలు, పెద్ద బాబు, రెండో బాబు, మూడో బాబు. సో ఇందులో ఇంకొక బాధాకరమైన అంశం ఏంటంటే ఈ మూడో బాబుకి హెల్త్ సరిగా ఉండదు. బేసిక్గా ఆయన షుగర్ సంథింగ్ ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్నాడు. దాదాపు 50-60 వేల రూపాయలతో ప్రతి నెల ఒక ఇంజెక్షన్ చేయించాల్సి ఉంటుంది. దాని కొడుకు కోసం అతను ఎంత ఖర్చు అయినా లెక్క చేయకుండా అతను ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నాడు చిన్న బాబుని. ముగ్గురు పిల్లలు కూడా మీరు ఒకసారి చూడొచ్చు. పెద్ద బాబు, రెండో బాబు, మూడో బాబు, ముగ్గురు మగపిల్లలే ప్రమోద్కి. సో వారి సతీమణి ప్రణీత. అంటే ఇది బాధాకరమైన సందర్భం. పూర్తిగా కుటుంబం చాలా కన్నీటి సందర్భంలో వాళ్ళు ఉన్నారు. ఈ సమయంలో వాళ్ళు మాట్లాడించడం, ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. కానీ ఈరోజు ప్రణీతను చూసి జనమంతా కూడా గర్వపడుతూ ఉన్నారు. ఒక పోలీస్ డ్యూటీలో ఉండి, ఒక పోలీస్ అధికారిగా డ్యూటీ కోసం ప్రాణాలు అర్పించిన ఒక పోలీస్ అధికారి భార్యగా ఆవిడకి జనమంతా కూడా సెల్యూట్ చేస్తూ ఉన్నారు. సో ఈ క్రమంలో ఆవిడ ఆవేదనని మనం తెలియజేసుకునే బయట ప్రపంచానికి ఆవిడ ఏమంటుంది, ఆవిడ మాటలు ఏంటి, వాడి పిల్లలు ఏం చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కరు కూడా చూడాలనిపిస్తుంది. చాలామంది ఈ నిజామాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా ఆయన అంత్యక్రియలకు భారీగా హాజరై చివరిసారి ప్రమోద్ని చూసి వెళ్ళారు. ప్రమోద్ అంటే ఇంతకుముందు ఎవరో తెలియని వాళ్ళు కూడా ఆయన చూసి వెళ్ళారు. కానీ దూర ప్రాంతాల్లో ఉన్న చాలామంది ప్రమోద్ని చూడాలని, ఆయన కుటుంబ సభ్యుల్ని చూడాలని ఉంటుంది. అందుకోసమే వాడి కుటుంబ సభ్యులతో మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నాం. ముందుగా పిల్లలతో మాట్లాడిద్దాం. నీ పేరేంటి నాన్న? ప్రణీత్. నీ పేరు ప్రణీత? అమ్మ పేరు ప్రణీత కదా? నాన్న ఎప్పుడు చూసావు నాన్న చివరిసారి? లాస్ట్ 7:30. ఓకే. ఫ్రైడే 7:30. ఓకే. ఎలా నానంటే నీకు బాగా ఇష్టం నాన్న? ఇష్టమే. నేను స్కూల్కి డాడీ దింపుతూ ఉంటారా రెగ్యులర్గా? నీకు డాడీ నీకు భోజనం అన్నం తినిపించేవాడా రెగ్యులర్గా? తినిపిస్తాం. అందరం కలిసి తింటాం కూర్చొని. అయితే మా డాడీ తినిపిస్తాం. బాగా కబుర్లు చెప్పేవాడు డాడీ నేను? రేపు నువ్వు పెద్ద అయిన తర్వాత కూడా నువ్వు కూడా పోలీసు అవుతావా? ఏమవుతావు నాన్న మరి? నీ పేరేంటి నాన్న? ప్రమీత్. ప్రమీత్. నీ పేరు ప్రణీత్, నీ పేరు ప్రమీత్. ఓకే. నువ్వేం చదువుతున్నావు? 6th క్లాస్. నానంటే బాగా ఇష్టమా నీకు? నాన్న చివరిసారి ఎప్పుడు చూసావు నాన్న? ఎప్పుడు మాట్లాడేవాడు నాన్నతో? ఎప్పుడు ఆడుకున్నావు? ఫ్రైడే 7:25. ఓకే. నీతో ఆడుకున్న తర్వాతే డాడీ బయటికి వెళ్ళారా ఆ రోజు? అవును. ఎలా నానంటే బాగా ఇష్టమా నీకు? అవును. అంటే అమ్మ అంటే ఇష్టమా, నానంటే బాగా ఇష్టమా? ఇద్దరు. పెద్ద అయిన తర్వాత మరి నువ్వు కూడా పోలీసు అవుతావు నాన్నలాగా? అవును. పోలీసు అవుతావా? నీ పేరేంటి నాన్న? నీ పేరేంటి? డాడీ చెప్పు. డాడీ ఎక్కడికి వెళ్ళారు? డాడీ ఎక్కడికి వెళ్ళారు తెలుసా? చెప్పున్నారే. ఒక డాడీ వస్తున్నాడంట ఆఫీస్ నుంచి. చెప్పండి. ఆయనతో మాట్లాడని పాపం ముగ్గురు పిల్లలు కూడా రాత్రి అంతా ఏడుస్తూనే ఉన్నారు. పెద్ద పిల్లలిద్దరికీ కూడా డాడీకి రాడన్న సంగతి తెలుసు. మూడో బాబు చిన్న బాబు కదా, బేసిక్గా డాడీ వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒకసారి ప్రమోద్ గారి భార్య ప్రణీత గారితో మాట్లాడదాం. అమ్మ, ఈ సందర్భంలో మిమ్మల్ని మాట్లాడించడం నాకు చాలా బాధగా ఉంది నిజానికి. సో మీ భర్తని చంపిన ఆ రియాజ్ని పోలీసులు కాల్చి చంపారు.